నమస్కారం సార్. నా పేరు పౌట వెంకటస్వామి, గ్రామం ఆలేరు, మండలం తెల్కపల్లి, నగర్ కర్నూలు జిల్లా. ఈరోజు జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో నేను వృత్తిపరంగా ప్రైవేట్ లెక్చరర్గా, జర్నలిస్ట్గా కొనసాగుతూ ఉన్నాను. ఈ పంచాయతీ ఎలక్షన్లో మా స్వగ్రామమైనటువంటి ఆలేరులో ఎస్సీ రిజర్వేషన్ కావడం చేత నేను వచ్చి పోటీ చేయాలనుకున్నాను. నా సొంతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అండదండలతో, ఎమ్మెల్యే గారి ఆలోచన విధానాలతో, ఆశీస్సులతో నేను నిలబడాలనేటువంటి ఆకాంక్ష చేత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా 2 నెలల నుంచి నేను అడగడం జరుగుతుంది. సరే, వాళ్ళు మంచిగా చదువుకున్నావు, ఎక్కడైనా కూడా వెళ్ళి పని చేస్తావు అని ముందుగా దీవించినట్టే దీవించారు, ఆశీర్వదించారు. చివరికి ఒక దొర అనేటువంటి ఆ పేరు గల వంశవర్ధన్ రావు తమకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి బరిలో దించడం జరిగింది, నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీగానే. అయినప్పటికీ కూడా నేను ఏమాత్రం కూడా వెనకంజాడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే బరిలో దిగడం జరిగింది. నన్ను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, తర్వాత ఇతర ఎంపీటీసీ, ఉప సర్పంచులు నీవే ఉండాలని చెప్పి అనడం చేత నేను పోటీ కూడా చేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇద్దట్లో ఎవరినో ఒకరిని ఆపుతామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. సరే, పోనీ ఏమైనప్పటికీ వారిలో నేను చేస్తున్నటువంటి ప్రచారంలో ప్రధానంగా నేను ఈ పోటీ చేయడానికి కారణం కూడా 2-3 కారణాలు ఉన్నాయి. గ్రామంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి భూ సమస్యలు, అవినీతి అనేటువంటిది పూర్తిగా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకు. సామాన్య ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఈ కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు. ఈ విధమైనటువంటి నాయకత్వం ఉన్నట్టయితే ఏ పార్టీకి కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా నేను ముందుకెళ్ళి ఆ విధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి వారిని అందరినీ కూడా అరికట్టే విధంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆకాంక్ష చేత, ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేత నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే నిరక్షరాస్యులు ఎంతోమంది ఉన్నారు, వారికి అనేక ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేసి ఆ నిరుద్యోగం అనేటువంటి నిర్మూలించి స్వయం కృషితో వాళ్ళు పనిచేసుకునేటువంటి విధంగా సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు నన్ను గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. గ్రామంలో ఉన్నటువంటి యువతంతా కూడా నేను చేసేటువంటి నా వృత్తి లెక్చరర్గా, విద్యార్థులుగా ఏ విధమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాను, ఏ విధమైనటువంటి వాళ్ళకు సేవలు అందిస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానాలతోటి నేను ఈరోజు ప్రజలకు కావచ్చు, అటు యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నేను సేవలు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా ఉట్టిగానే కాకుండా ప్రజాప్రతినిధిగా నేను ఎన్నికైతే ఇంకా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, నిరుద్యోగ నిర్మూలనకు కావచ్చు, ఈ భూ సమస్య అనేటువంటి ప్రజల రైతుల సమస్యలను కావచ్చు నేను నిర్మూలించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నేను పోటీ చేస్తూ ఉన్నాను. సరే, కొంతమంది అదే నన్ను ఆసరగా తీసుకున్నారేమో, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నేను గెలవడం అనేటువంటిది ఖాయం. ఈ ప్రజలు అనేటువంటిది నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను గెలిచినా ఓడినా కానీ ఈ భూ సమస్యలకు పాల్పడుతున్నటువంటి వారిని మాత్రం నేను వదిలిపెట్టను. నాకు ఉన్నటువంటి ఆలోచన విధానాలతోటి రెవెన్యూ ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించినటువంటి అన్యాయాలను పూర్తిగా నేను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మా గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఇంట్లో చుట్టూ తిరిగినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వకుండా సంవత్సరాల కొరది కాలయాపన చేస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎటు చెప్పుకోవాలనో ఎవరికి చెప్పాలనో దిక్కుతోచని పరిస్థితిలో కుట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను అండదండగా నిలుస్తానని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను, హృదయపూర్వకంగా పేరున కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే
ఎవరికి చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేనటువంటిది నా కళ్ళారా చూడడం జరిగింది. ఎంతోమంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను నాకు తోచిన విధంగా ప్రధానంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారి ఎమ్మెల్సీ గారి యొక్క ఆలోచనతోటి వాళ్ళ యొక్క అండదండాలతోటి నేను ఆ సమస్యలను కూడా ఎంతోమందికి పరిష్కరించడం అనేటువంటి జరిగింది. రేషన్ కార్డులు ఇప్పించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఇక ప్రతిదీ కూడా డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేటువంటిది వీధుల్లో కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. ఇది ఎక్కడ కూడా మురికి అనేటువంటిది అది మల్లకుండా వాటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తానని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అట్లాగనే వీధి లైట్లు అదేవిధంగానే మరి అన్ని రకాల అన్ని వీధుల్లో కూడా సీసీ రోడ్లు నిర్మిస్తా అని చెప్తా ఉన్నాను. శిథిలావస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను ఎవరు కూడా మరి పట్టించుకోవడం లేదు. వాటిని తక్షణమే మరి ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వారి యొక్క అండదండలతో వాటిని కూడా పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను. అట్లాగనే ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారి కృషితో నేను ముందుకెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరికీ కూడా. తర్వాత ఇప్పుడు పథకాల్లోకి వచ్చేసినట్టయితే స్త్రీలందరికీ కూడా ఉచిత మరి బస్సు సౌకర్యం అనేటువంటి చాలా సౌలభ్యంగా ఉంది. అదేవిధంగా మరి ఈ సంక్షేమ పథకాలన్నీ మహిళలందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిదిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలను తిరిగి చెల్లించాలైతే ఒకవేళ అకాల మరణాలు పొందినట్టయితే తిరిగి చెల్లించకుండా ఆ ఇన్సూరెన్స్ సహాయం ద్వారా తీసుకున్నటువంటి రుణం పూర్తిగా మాఫీ చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ మధ్య తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అని నేను చాలా మంచి ఉద్దేశం అని నేను అభినందిస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మరి తీసుకున్నటువంటి రుణాన్ని పేదరికంతో వాళ్ళు కొనసాగుతున్నటువంటి సందర్భంలో తమ కుటుంబాలపైన భారం పడి వాళ్ళు కూడా బతకలేని స్థితిలో ఉన్నటువంటి ఆ పేదరిక నిర్మూలనను కొనసాగించడానికి ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ప్రధానమైనటువంటి పాత్ర మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అని చెప్పి నేను ఎంతగానో అభినందిస్తూ, అదేవిధంగా ఇంటింటికి ఉచిత కరెంటు అనేటువంటిది చాలా సౌలభ్యం. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వైర్లు కోసి వాళ్ళు వెళ్ళేటువంటి వారు ఈరోజు కరెంటు వాళ్ళ ఇంటికి రావడం లేదు. కరెంటు సమృద్ధిగా ఇంటిలో మరి ఉండడం అనేటువంటి జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. రైతులకు చాలా మరి భారం తగ్గడం జరిగింది. ఈ విద్యుత్ ఛార్జీలు అనేటువంటి తమ పైన పడడం లేదు. అట్లాగే సన్న బియ్యం ఎంతోమంది కంట్రోల్లో బియ్యం ఇస్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళు తినలేనటువంటి పరిస్థితిలో పేదరికంలో సన్న బియ్యం తినాలి అంటే ఇతరుల మరి పెద్దవాళ్ళ ఇంట్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేటువంటిది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చేత అటు పిల్లలకు హాస్టల్లో కావచ్చు, ఇటు పేదవాళ్ళ ఇళ్లలో కావచ్చు, పెద్దవాళ్ళు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటా ఉన్నారో, అన్నం తింటా ఉన్నారో, సామాన్య ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఈరోజు సన్నబియ్యం అన్నం తింటా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. దీనికంతా కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజా పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సహాయ సహకారాలు అని చెప్పి ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తుంచుకొని మరి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఆలేరు గ్రామంలో పెద్ద ఎత్తున మరి మెజార్టీతో మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి నన్ను గెలిపిస్తారని చెప్పి అందరికీ కూడా పేరు పేరున ఆలేరు గ్రామ ప్రజలందరికీ ఉదయపూర్వక నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.